యూజువల్గా క్యాప్సికమ్ని మసాలా కూర కానీ లేదా మామూలుగా ఆనియన్స్ టమాటోస్ వేసి కర్రీ చేసుకుంటారు. అలా కాకుండా కొంచెం వెరైటీగా ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ దీనికి క్యాప్సికమ్ని సన్నగా పొడువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి, లోపల సీడ్స్ తీసేయాలి, సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఈ ఫ్రైలోకి సాల్ట్, ఉప్పు, కొంచెం కారం కారం, ఉప్పు అండ్ పుట్నాల పొడి. సో ఈ పుట్నాల పొడి తయారు చేసుకోవడానికి పౌడర్ పుట్నాల పొడి అంతే. చాలా సింపుల్ థింగ్స్ దీంట్లో అండ్ తొందరగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. ఈ పుట్నాల పొడి ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం పుట్నాలు, ఉప్పు, కారం అండ్ కొంచెం ఎల్లిపాయలు ఈ 4 మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటే ఇప్పుడు ఇలా పౌడర్ రెడీ అయిపోతుంది, అంతే సింపుల్. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ వేడాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవి వేసేసుకొని కరివేపాకు, కొంచెం పసుపు, తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఆయిల్లోకి వేసుకోవాలి. క్యాప్సికమ్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు ఈ కర్రీకి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, బికాజ్ ఆల్రెడీ పౌడర్లో మిక్స్ చేసుకున్న పౌడర్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం ముక్కలకి సరిపడా వేసుకుంటే చాలు. సో క్యాప్సికమ్ హెల్త్ పరంగా చాలా మంచిది. క్యాప్సికంలో ఉండే కెమికల్ సబ్స్టాన్స్ కాల్డ్ క్యాప్సైసిన్ క్యాన్సర్ని ట్రీట్ చేస్తుందంట, క్యాన్సర్ని రానివ్వకుండా అండ్ బాడీలో హెల్ప్ అవుతుంది. అండ్ ఇది ఆల్సో కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది బాడీలో అండ్ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని కూడా బాడీలో పెంపొందిస్తుంది. సరే కలిపేసుకొని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. సో కూర ఇప్పుడు మగ్గినట్టుంది. అవును, కొంచెం ముక్కలు కూడా దగ్గరకు పడ్డాయి, ఉడికాయి. సో ఇప్పుడు దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్, ఈ పుట్నాల పౌడర్లో పుట్నాలు, ఉప్పు, కారం, వెల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పౌడర్ని మనం కర్రీలో చల్లుకుంటున్నాం. ఒక 1/2 kg క్యాప్సికమ్ ముక్కలకి ఒక 4 స్పూన్స్ ఆఫ్ పుట్నాల పొడి సరిపోతుంది. సో పౌడర్ వేసేసుకొని కలుపుకోవాలి. పుట్నాల పొడి కాబట్టి ఒక 2 minutes అలా ఉంచితే ఆ స్మెల్ అంతా పోయి ముక్కలకు బాగా అంటుకుంటుంది. మంచి స్మెల్ వస్తుంది పుట్నాల పొడి వేసినందుకు. అండ్ పైన సో అయిపోయింది కర్రీ, దీంట్లో ఫ్రై. కొంచెం దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. చాలా సింపుల్, చాలా ఈజీ. సో అయిపోయింది క్యాప్సికమ్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది, ఉట్టిది కూడా తినేయచ్చు లేదా చపాతీలోకి బాగుంటుంది. సో ఇప్పుడు లైట్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
క్యాప్సికమ్ ఫ్రై రెడీ.